నెక్స్ట్ తారాశ్రీ గారు. ఆ! నమస్తే గురూజీ. నా లే పేరు తారాశ్రీ. నా ఏజ్ 49 అండ్ నేను బెంగుళూరు నుంచి కర్ణాటక. ఆహ్, ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియట్లేదు. ఎందుకంటే నాకు ఈ సమయం అనేది చాలా బాగా వర్క్ చేసిందనమాట. అంటే చాలా రిజల్ట్ ఇచ్చింది. లెవెల్ 1 గాని, లెవెల్ 2 గాని అంటే ఇప్పుడు నేను లెవెల్ 2లో ఉన్నాను. ఆహ్, కొంచెం టైం పట్టినా కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. అంటే ఇది నాకు గ్యాస్ట్రిక్ అనేది, బ్లోటింగ్ అనేది, కాన్‌స్టిపేషన్ అది ఇప్పుడుది కాదు. చాలా ఒక 15 ఏండ్లు, 20 ఇయర్స్ నుంచి ఉంది. అంటే డాక్టర్ దగ్గర పోలేక కాదు, లేదా ట్రీట్మెంట్ తీసుకోలేక కాదు. అన్నీ చేశాను. అన్నీ తీసుకున్నాను. అయితే ఏ దాంట్లోనూ రిజల్ట్ అనేది ఇంతగా రాలేదు. ఆహ్, మెడిటేషన్ అంటే మెడిసిన్ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా అంటే నేను ఆయుర్వేదిక్, నానో, అలోపతి, హోమియోపతి, న్యూరోపతి అన్ని పతీలు వాడేశాను. ఏ డాక్టర్‌కైనా రిజల్ట్ ఇంతగా నాకు ఇయలేదు. అంటే మందులు తీసుకునేటప్పుడు బాగుండేది. తర్వాత వదిలేసినప్పుడు మళ్ళీ ఎక్కువ అయ్యేదనమాట. అందుకని నాకు సాటిస్ఫాక్షన్ అది ఏమీ లేదు. మళ్ళీ జబ్బులనేది తగ్గట్లేదు. అంటే తెలుసు కదా! గ్యాస్ట్రిక్ అనేది ఇది ఉంటే కాన్‌స్టిపేషన్ అనేది ఉంటే ఒక్కొక్కటే జబ్బులొచ్చేస్తాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. అండ్ మెడిసిన్ తీసుకుంటే ఒకటి పోగా మళ్ళొకటి వస్తుందా? అంటే రిజల్ట్ మనం ఏం తీసుకుంటామో మందు, అది క్యూర్ అయితుంది. మళ్ళీ ఇంకొక రోగం వస్తుంది. అంటే ఇంకొక జబ్బొస్తుంది. సో, అది అట్లా కంటిన్యూ అయ్యి నాకు చాలా జబ్బులొచ్చేసిందనమాట. అంటే తడుసుకోలేదు. నాకే విసుగొచ్చేసింది. ఇంకెంత డాక్టర్ల దగ్గరికి పోవాలి. చాలా మందులు మంచి కషాయాలు విషం అంటే ఎంత చేదుగా ఉండేదంటే, అలా ఆహ్, చాలా అది ఇప్పుడు తెలుసుకొని కూడా చాలా ఉంది. చాలా నొప్పిచ్చింది, బాధిచ్చింది. తర్వాత ఇదన్నీ ఇగ ఆపేయాలి మెడిసిన్ నాకొద్దు అనేసి నేను మెడిటేషన్ ట్రై చేశాను. అంటే నేను ఏ గురువు ద్వారా పోలేదు. ఇలాగే యూట్యూబ్‌లో చూసుకొని ఇలా చేస్తామని మెడిటేషన్ చేసుకున్నాను. అంటే ఆ మెడిటేషన్ నాకు బాగా రిజల్ట్ ఇచ్చింది ఫస్ట్‌లో. అయితే అది తర్వాత ఏమైపోయింది, మీరు చెప్తారు కదా! వాంటెడ్ పోయి నీడెడ్ అయిపోతుంది అని. అలాగే అయిందనమాట. మెడిటేషన్ చేస్తేనే మాకు నెక్స్ట్ ఎనర్జీ ఉంటుంది. అంటే పనులు చేసుకోడానికి. లేదంటే లేదు అనేటట్లు అయిపోయింది. మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. కానీ టైం సరిపోదు. ఎందుకంటే పనులు చేస్తాము. పని వెనకాల పరిగెత్తడము, ఇంట్లో పని చేసుకోవడము. ఆహ్, టా చా టైం సాలట్లేదు. సో, అదేమైపోతా ఉండే మెడిటేషన్ చేసేంత టైం ఉంటా ఉండలేదు కదా! మళ్ళీ డౌన్ అయిపోతా ఉంటి. సో, తర్వాత ఏమైంది, లేదు నువ్వు గుడాకేశ అంటే నైట్ ధ్యానం చేస్తే బావుంటుంది. ఎనర్జీకుంటుంది. మళ్ళీ సరిపోతుందని. సో, అది కూడా ట్రై చేశాను. ఒక మండలం చేశాను. చాలా బాగా అనిపిచ్చింది. అంటే నైట్ అంతా ధ్యానం చేసేయడం, పొద్దున్నే మళ్ళీ పనికి పోయేది. పని చేసుకోవడం అలా. బాగుంది. చాలా బాగుంది. రిజల్ట్ అయితే చాలా బాగొచ్చింది. నెమ్మది, శాంతి అన్నీ దొరికింది. బాగుంది. నచ్చింది కూడా. ఒక మండలం చేస్తాను. అంటే 48 నాళ్ళు చేశాను. మళ్ళీ ఇంకొక మండలం చేశాను. అది కూడా కంప్లీట్ అయింది. బాగుంది. అయితే మూడో మండలం చేసేతటికి ఇంట్లో కొంచెం గలాట్లయింది. అంటే గలాట్లంటే అలా కాదు. హస్బెండ్‌కి చింత. అంటే ఇంకేమైపోతానో నేను, అంటే ఆరోగ్యం సరిగ్గా ఉంటుందో లేదో, నిద్ర అనేది కావాలి కదా మనిషికి. సో, ఇది నిద్రపోతలేదు. పొద్దున్నే పనులు చేస్తున్నావు. రాత్రయితే ఇలా కూర్చుంటున్నావు. ఎట్లా అయితుంది? ఆరోగ్యం చెడిపోతుందని వద్దన్నారు రోజు రోజుకి. సో, ఇంక మాట ఇనాలి కదా! ఇంక నేను సాధకురాలిని కాదు. అన్నన్ని గంటలు నేను మెడిటేషన్ చేసుకోవడానికి. సో, సంసారంలో ఉన్నాను. సో, వాళ్ళ మాట వినాలి. సో, అందుకని అది వదిలేసాను. అంటే పూర్తిగా వదలలేదంటే గానీ కొంచెం కొంచెం నాకెప్పుడు వీలైతే అప్పుడు మెడిటేషన్ చేసుకుంటూ అంటే దాంట్లో చెప్తూ ఉన్నారు. నో మెడిసిన్, నో డాక్టర్స్ అని చెప్తూ అంటే నేను ఏ గురు ద్వారా పోలేదు. నేనే యూట్యూబ్‌లో చూసుకొని అలా నేనే నా స్వయాన చేసుకుంటూ ఉండేదాన్ని. అందుకని తెలీదు నాకు సరిగ్గా రిజల్ట్ రాలేదేమో. అండ్ అంటే నేను అది అలవాటు చేసుకోలేదు. సో, ఎంతైతే అంత. నాకు టైం చిక్కినప్పుడు కొంతగా మెడిటేషన్ చేసుకుంటూ, అది కూడా ఎలా సరిగ్గా తెలీదు. ఏదో కూర్చోవాలి, ధ్యానం చూసుకోవాలి, శ్వాసను చూసుకోవాలి. అది కానీ
కొంచెం ఏదో పర్వాలేదు అనిపిస్తా ఉండేది. అయితే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటా ఉండలేదు. తృప్తి అనేది ఉంటా ఉండలేదు. ఏదో చేస్తా ఉంటే మందులు కూడా వాడతా ఉండలేదు. ఎందుకంటే చెప్తుండ్రి డాక్టర్ లేదు. నో మెడిటేషన్ నో మెడిసిన్, నో డాక్టర్ అని. అది కూడా నమ్ముతోని చేసుకుంటూ ఉండేదాన్ని. అక్కడ డాక్టర్ దగ్గర పోకుండా, ఇక్కడ మెడిసిన్ ఏసుకోకుండా నా వల్లైతే ఇంకా పాడైపోతూనే అంటే డబ్బులు ఇంకా ఎక్కువయ్యి, నొప్పులు, బాధలు భరిస్తూనే చేస్తూ ఉంటా అంటే, ఆ తర్వాత ఇంకా పని వదిలేసొచ్చేసింది. ఆ పరిస్థితి వాళ్ళకెళ్ళిపోయాను. తర్వాత పని వదిలేసాను. ఇంక నా వల్ల కాదు అని ఆపేసి, ఇంట్లో రెస్ట్ తీసుకుంటాము, కొంచెం చర్చేసుకుంటామని ఉన్నాను. తర్వాత తెలుసు మీకని ఫస్ట్ లెవెల్ చేశాను. అంటే ఇలాగే చాలా బాధ ఉండేది. ఇంకా నాకు 50 ఏళ్ళు కూడా కాలేదు. ఆహ్, అంటే అంతలోనే ఇంత అంటే ఇప్పటికి లైఫ్ అంతా బాధలు, నొప్పులు ఇవే అయిపోయింది. ఎంజాయ్ అనేది లేదు లైఫు. అలా నేనేమి అనుభవించలేదు అని ఒక బాధుండేది. అంటే ఆ ఫీలింగ్‌లో ఉన్నప్పుడు చెప్తారు కదా! కష్టాల్లో ఉన్నప్పుడు సారీ. కష్టాల్లో ఉన్నప్పుడు శివుడు ఆదుకుంటాడని అది నిజం. ఆ కష్టంలో ఉన్నప్పుడు మీ ద్వారా నన్ను ఆదుకున్నాడు ఆ శివుడు. తర్వాత నాకు ఈ సమయం దొరికింది. ఇందులో అయితే చాలా అంటే చాలా 100% రిజల్ట్ వచ్చింది. అంటే ఇందులో నేను చెప్తాను. నో మెడిటేషన్, నో డాక్టర్ ఇందులో చెప్తాను. ఎందుకంటే మాకు డాక్టర్‌లా చిక్కారు. ఆహ్, ఇక్కడ ఫీజులు తీసుకోరు. అక్కడ మెడిసిన్ ఇవ్వరు. ఏ వర్కౌట్ చేపించరు. కానీ రిజల్ట్ మాత్రం అయితే 100% ఉంది. ఆ! ఓకే. అంటే 24 డేస్‌లోనే నాకి ఎన్నో ఏళ్ళు ఇంకా ఉండే జబ్బులన్నీ అంటే రోగాలన్నీ అన్నీ మాయమైపోయింది. అదెక్కడ పోయిందో తెలీదు. ఇలా మ్యాజిక్ చేసేసారు గురువులైతే. అంత బాగుంది. అది కంప్లీట్ చేశాను. ఆరోగ్యమైతే 100% రిజల్ట్ వచ్చింది. అండ్ వెయిట్ లాస్‌లో 5 కేజీలు లాస్ అయ్యాను. అండ్ ఇంచెస్‌లో కూడా లాస్ అయింది. బాగా షేప్ మారింది. అంతా బాగా అయింది. తర్వాత నేను లెవెల్ 2 కూడా చేశాను. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ అది క్లియర్ అయిపోతుందని లెవెల్ 2 కూడా చేశాను. అందులో కూడా చాలా మార్పొచ్చింది. ఏంటంటే ఫస్ట్ అయితే అన్నీ జబ్బులు మాయమైపోయాయి. అంటే రోగాలు అంటే చాలా బాగా ఎనర్జిటిక్‌గా ఉన్నాను కదా! ఇంకా సెకండ్‌లో అయితే నాకు ఇంకా మార్పొచ్చింది. ఏంటంటే నాకు హిందుత్వం అంటే ఏమని తెలిసింది లేదు. పుట్టాం సరే. అది పెద్దోళ్ళది ఏమి ఇలా నడుపుకుంటూ వస్తుంది. మనం మళ్ళీ ఫాలో చేసుకుంటూ పోతాండ్మి. మళ్ళీ కొంత ఆర్థిక ఇబ్బంది వల్ల పని పోయేసొచ్చింది. అన్నీ వదిలేసాం. అంటే మర్చిపోలే అన్నీ వదిలేసాం. మన సంప్రదాయాలు, కల్చరల్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడొచ్చాకే మళ్ళీ తెలిసింది. హిందుత్వం అంటే ఏమి, మన కల్చర్, సంప్రదాయం అంతా తెలిసింది. సో, నేను మళ్ళీ మొదలెట్టాను పూజలు చేసుకోవడము, హ్మ్. శారీ కట్టడము, గాజులు, పట్టీలు అలాంటివి మళ్ళీ అంటే మన పెద్దలు దీని కూడా అన్నీ ఒక సంప్రదాయం అంటే సైంటిఫిక్‌గా కూడా రుజువు అయింది. అంటే మా జబ్బులకి మనమే ఎక్కటో ఒక కారణం అనిపిస్తుంది. అంటే ఇవన్నీ అలవాట్లు మనం వదిలేసాము. వదులుకొని పాశ్చాత్యంగా మారడము, డ్రెస్సులు కాన్ఫిడెంట్‌గా అంటే కంఫర్టబుల్ జోన్ వెతుకుతాము. ఫ్రీగా ఉండడము. అంటే సింపుల్‌గా ఎందుకంటే ఇలా అయిపోయింది. అంటే బెంగుళూరు అనే కాదు. ఈ సమాజంలో అలా అయిపోయింది. పని, 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 పని. మిషన్‌లా పరిగెత్తడమే అంతే. ఇంకా తనకు తాను ఎవరు ఏమి చూసుకోరు. ఏది మన లైఫ్ మనమే పాడు చేసుకుంటున్నాము. అంతా వదిలేసి పాత సంప్రదాయాలు పెద్దోళ్ళు ఎందుకు చేశారు అని అన్నీ మర్చిపోయి వదిలేసి దాన్ని మనకి ఎలా ఈజీనో అలా మనము ప్రొసీడ్ అవుతున్నాము. అందువల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అంటే మనం ఎలా బతకడమో మర్చిపోతున్నాము. ఎలా ఉండడమో మర్చిపోతున్నాము. పిల్లలకి ఎలా నేర్పియాలో మర్చిపోతున్నాము. సో, ఇందులో నాకు అది తెలుసుకున్నాను. అంటే సెకండ్ లెవెల్ క్లాసెస్ అయితే నేను అంతగా ఇనలేదు. ఎంత కొంత ఇన్నానో అంతుట్లో తెలుసుకొని చేంజెస్ అయ్యింది నాకు. చేంజెస్ చేసుకున్నాను. చాలా బాగుంది. అండ్ ఇంట్లో కూడా చాలా మార్పొచ్చిందని అందరికి బాగా నచ్చింది. అంటే "చానా సన్నగా అయిపోయిండావు, తెల్లగా కనిపిస్తున్నావు. ఇంకా చాలు ఆపేయి, ఇంకా సన్నగయిపోతావు" అని చెప్తున్నారు హస్బెండ్ అయితే. "ఏం లేదు ఇది కంప్లీట్ చేసేసి ఆమెకి చూస్తాను" అని చెప్పాను. చాలా బాగుంది. అంటే నేను మెడిటేషన్, గుడాకేశ రాంగ్ అని చెప్పట్లేదు. తప్పని చెప్పట్లేదు.
అంటే నేను ఏ గురు ద్వారా పోలేక నాకి అది అందలేదు. సరిగ్గా అందలేదు. దాంట్లో రిజల్ట్ రాలేదు అని నేను చెప్తున్నాను. అంతే. ఇంకేం లేదు. ఇదైతే ఆహ్, ఆహ్, నిరాహార సమయం అనేదైతే చాలా బాగుంది. అంటే ఈ బ్యాచ్‌లో జూన్ మంత్‌లో 8 ఏళ్ల కుర్రోడు చేశాడు. చాలా అంటే వాడు కూడా చేయగలిగాడు. 24 డేస్ కంప్లీట్ చేశాడు. మళ్ళీ ఇంకా 78 ఇయర్స్ ఒక ముసలావిడ చేసింది. ఆమె కూడా ఎంత బాగా చేసింది. అంటే దీంట్లో ఏజ్ లిమిట్ లేదు. ఎవరు కావాలన్నా చేయొచ్చు. ఆహ్, అంటే ఎవ్వరికైనా అంత బాగా రిజల్ట్ ఇస్తుంది. చెయ్యాలి కూడా ఇది. అందరికీ నెసెసిటీ ఉంది. ప్రతి ఒక్కరు చెయ్యాలి. లైఫ్‌లో ఒక్కసారైనా చెయ్యాలి. ఈ 24 డేస్ అనేది చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఏమనేది. ఏది నిజమో, అబద్ధమో అనేసి తెలుస్తుందనమాట. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నది అందరికి అనుకోవచ్చు అందరూ. నేను ఎవరో చెప్పిస్తున్నారు అందరికి ఇలా మాట్లాడమని, అంతగా మాట్లాడుతున్నారు. లేదంటే ఎలా ఇలా సాధ్యమవుతుంది అని అనుకోవచ్చేమో గానీ, నేను అందరికి చెప్పేదేంటంటే, నా మాటలు వినకండి మీరు. మీరు స్వయాన ట్రై చేయండి. మహా అయితే ఏమైపోతుంది? చచ్చిపోతామా? అంతకని మించి ఏమి కాదు కదా! అంటే ఇప్పుడేం మేము రోజు బతుకుతున్నామా? లేదు. ఈ ఎంత జబ్బులు పెట్టుకొని, రోగాలు పెట్టుకొని, పీడలు, బాధలు, నొప్పులు పెట్టుకొని ఆహ్, రోజు చచ్చేదానికన్నా ఒక్కసారి ట్రై చేసి చావచ్చు కదా! ఆ ఒక్కసారి ట్రై చేస్తే ఇంక మీరు ఆపుకోలేరు. అది. అది కంటిన్యూ చేస్తారు మీరు. అంటే అంత బాగుంది. ఆ రిజల్ట్ అనేది మీకు 2 డేస్, 3 డేస్‌లోనే కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కాదు. మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడతారు. అలా ఉంటుంది ఇది రిజల్ట్. అంత బాగుంటుంది. అందరూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ గురువులైతే మాకు చాలా బాగా 1 కాదు, 2 కాదు ఇది మల్టిపుల్ అని చెప్పొచ్చు. ఆహ్, ఏ మెడిసిన్ లేకుండా మాకి అన్ని జబ్బులు క్లియర్ చేసేస్తారు. ఏ వర్కౌట్ లేకుండా మాకి వెయిట్ తగ్గిచ్చేస్తారు. అండ్ ఫ్రెండ్‌లా మనం చేయి పట్టుకొని అలా కాదు, ఇలా కాదు, ఇలా ఉండండి, అలా చేయండి అని ఎంత బాగా ప్రతి ఒక్కరికి ఒక క్వెషన్‌కి డౌట్‌లు క్లియర్ చేసుకుంటూ చాలా బాగా పేషెన్స్‌గా వింటూ, చాలా బాగా మా దొత్లోనే ఉండి నడుచుకొని పోయారు. అండ్ ఆహ్, గురువుగా మీరు జ్ఞానం అందిస్తారు కదా! ఈ భగవద్గీత అనేది ఆహ్, సత్సంగంలో. అదైతే చాలా బాగుంటుంది. అంటే మీరు నాకే చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. అంత బాగా అంటే మీరు ఎలా నింపుతారంటే ఒక్కసారిగా మైండ్‌లో ప్రింట్ అయిపోయలే. అట్లా చెప్తారు. అంత బాగుంటుంది. నెక్స్ట్ టైమ్ ఇంక మేము అలవాటు చేసుకోవడమే. అంత ఉంటుంది. అంత బాగుంటుంది. థాంక్ యూ గురుగారు. థాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషనల్ అయిపోయాను. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు గురూజీ. బై హార్ట్‌లీ కనెక్టెడ్. అంటే ఇంకో విషయం చెప్తానంటే, ఇది అందరికి దొరకదు. శివానుగ్రహం ఉంటే మాత్రమే ఇది దొరుకుతుంది. లేదంటే లేదు. అందరికి కాదు. ఎన్నో జనాలొస్తారు. అర్ధానికి అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. లేదు అలా కాదు. శివానుగ్రహం ఉంటేనే ఇది సిక్కుతుంది. వాళ్ళు కంప్లీట్ చేసి రిజల్ట్ పొందుతారు. అది నేను చెప్తాను. అది 100% నిజమనమాట. థాంక్ యూ గురూజీ. థాంక్ యూ సో మచ్. రైట్. థాంక్ యూ.